హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చోలే మసాలా కర్రీ. ఇది ఒక నార్త్ ఇండియన్ రెసిపీ. చపాతీలోకైనా పూరీలోకైనా ఈ చోలే మసాలా కర్రీ చాలా బాగుంటుంది. ఇంట్లోనే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ చోలే మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో నేను నీట్గా క్లీన్ చేసుకొని 12 hours నానబెట్టుకున్న కాబూలీ చనాని తీసుకుంటున్నాను. దీంట్లో 1 cup వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 5 to 6 విజిల్స్ రానివ్వండి. అప్పుడే కాబూలీ చనా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు చోలే కర్రీలోకి గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక ఆయిల్ ఒక 3 spoons యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 3 టమాటోస్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. టమాటోస్ మంచిగా కుక్ అవుతేనే ఈ కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు ఒక 6 తీసుకున్నాను. వెల్లుల్లి 5, గసగసాలు 1 spoon వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోండి. గసగసాలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది, అలాగే గ్రేవీ కూడా బాగుంటుంది. సో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. టమాటోస్ మంచిగా ఉడికిపోవాలి. అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి టమాటోస్ని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. టమాటోస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. టమాటోస్ ఇంకా కాస్త ఉడకాలి. ఇప్పుడు దీంట్లో కసూరి మేతి ఒక 1 spoon వేసుకోండి. కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కసూరి మేతి వేయడం అస్సలు స్కిప్ చేయకండి. అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి టమాటోస్ ఎంత బాగా కుక్ అయిందో. టమాటో పైన ఉన్న తోలు సపరేట్ అయింది అంటే టమాటో మంచిగా ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటినీ చల్లారనివ్వండి. కాబూలీ చనా కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. ప్రెషర్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేసి చనాని ఇలా నొక్కగానే మెత్తగా అయిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క అల్లం పొట్టు తీసేసి వేసుకోండి. అలాగే కుక్ చేసుకున్న ఆనియన్ ఇంకా టమాటోస్ని యాడ్ చేసుకోండి. కంప్లీట్గా చల్లారకే మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ని పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బగారా ఆకులు, 3 లవంగాలు, 2 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ లోలో ఉంచుకోండి, లేదంటే మాడిపోతుంది. ఈ పేస్ట్ని కలుపుతూ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు కలపకుండా అలా వదిలేశారు అంటే అడుగు మాడిపోతుంది. పేస్ట్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యి దగ్గర పడిపోతుంది. ఇలా అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు, 1 spoon సాల్ట్, 2 spoons కారం, 1/2 spoon ధనియాల పొడి, 1/2 spoon గరం మసాలా వేసుకోవాలి. మసాలాలన్నీ పేస్ట్లో కలిసేలాగా కలుపుకోండి. దీన్ని ఒక 2 minutes ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. అప్పుడే మసాలాల నుండి పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న కాబూలీ చనాని వాటర్తో సహా ఇందులో వేసుకోండి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నేను దీంట్లో 1 cup వాటర్ని కూడా యాడ్ చేశాను. కాస్త గ్రేవీ కావాలి కదా, అందుకోసమే 1 cup వాటర్ని యాడ్ చేశాను. అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోండి. మీకు గ్రేవీ కాస్త ఎక్కువగా కావాలంటే ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకు ఇంకా కాస్త దగ్గర పడాలి, కాస్త వాటరీగా అనిపించింది. ఇప్పుడు దీంట్లో కసూరి మేతిని కొంచెం వేసుకోండి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకో 5 minutes కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసి చూడండి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. చల్లారాక గ్రేవీ ఇంకా కాస్త దగ్గర పడిపోతుంది కాబట్టి ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి వేడి చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ ఇంకా పూరీలోకి ఈ చోలే మసాలా కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.